పాకిస్తాన్ ప్రశాంతంగా ఉండటం ఇటీవల చూడలేదు. కొద్ది రోజులుగా షియా సున్నీ ముస్లింల మధ్య ఎడతెగని హింస కారణంగా 100 మంది వరకు మరణించారు. ఆ యుద్ధం సాగుతుండగానే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్టీ భారీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. వేలాది మంది భద్రతా బలగాలు అర్ధరాత్రి వేళ విరుచుకుపడి పీటీఐ మద్దతుదారులను, కార్యకర్తలను చావుకొట్టారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలతో భయపెట్టారు. ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మరణించారని, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని అనధికారిక సమాచారం. విద్యాలయాలను మూసివేసి, ఇంటర్నెట్ నిలిపివేసి ఒక విధంగా లాక్డౌన్ అమలైంది. ఈ మొత్తం వ్యవహారంలో పైచేయి ఇమ్రాన్ పార్టీది అయిందా, బలగాలు గెలిచాయా అన్నది అటుంచితే, ఇప్పటికీ కటకటాల వెనక నుంచి ఆయన ఒక సవాల్ విసిరినా, నిరసనలకు పిలుపు ఇచ్చినా ప్రభుత్వం అతలాకుతలమవుతోందనడానికి ఈ ఘటన నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిరసనలను అనుమతించకూడదన్న లక్ష్యంతో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. హద్దులు దాటిన కాఠిన్యాన్ని కనబరిచింది. ఇస్లామాబాద్, రావిల్పిండికి వెళ్లే ప్రధాన దారులను మూసివేసి, రైళ్లు, బస్సులు నిలిపివేసి, దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి ఎవరూ రాజధానికి రాకుండా ప్రభుత్వమే నిలువరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తానే రాజధానిని దిగ్బంధించింది. ఇమ్రాన్ను విడుదల చేసే వరకు ఇస్లామాబాద్లోని డీ చౌక్ నుంచి కదిలేది లేదని, ఆయనతో కలిసే ఇంటికి పోతామని లక్షలాది కార్యకర్తల ముందు భీకర ప్రతిజ్ఞలు చేసిన ఇమ్రాన్ భార్య బుష్రా బీవీ పోలీసు హింస పతాక స్థాయికి చేరడంతో, కాల్పులు జరగడంతో అక్కడి నుంచి పారిపారని వార్తలొచ్చాయి. అయినప్పటికీ ఆమె నాయకత్వంలో పీటీఐ సాగించిన ఈ పోరాటం ప్రభుత్వాన్ని బాగా భయపెట్టగలిగింది. మరోపక్క భద్రతా దళాలు కూడా వందలాది మంది కాళ్లు చేతులు విరక్కొట్టి ఇమ్రాన్ పార్టీని నియంత్రించగలిగాయి. ఈ బుట్టోలు, షరీఫ్లు దేశాన్ని ఇంకెంతకాలం ఏల్తారంటూ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించే ఇమ్రాన్ ఇప్పుడు తన మూడో భార్యను, సోదరిని యుద్ధక్షేత్రంలోకి దించటం విచిత్రం. 2.5 ఏళ్లుగా జైల్లో ఉంటున్న ఆయన ఇప్పటికీ తన పార్టీని నియంత్రించగలుగుతున్నాడు. క్షేత్రస్థాయి పోరాటాలకు పురిగొల్పుతున్నాడు. కానీ వందలాది కేసులు తన మెడకు చుట్టి జైల్లోకి నెట్టేసిన వారిని ఢీకొట్టాలంటే, వారి మెడలు వంచి బయటకు రావాలంటే కథన రంగంలో తాను, తనవారో ప్రత్యక్షంగా కనిపించటం ముఖ్యం. తన పక్షాన కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే శక్తి, తెలివితేటలు, వ్యూహరచన సామర్థ్యం తన భార్యకు ఉందని ఆయన నమ్మకం. సైన్యమే ఇమ్రాన్ను ఇంత శక్తిమంతుడిగా మార్చిందన్న మాట నిజం. దానికి షరీఫ్లకు మధ్య లోపాయికారి అవగాహన కుదరడంతో ఘనంగా గెలిచిన ఇమ్రాన్ తన పదవిని కోల్పోయాడు. గతంలో సైన్యాన్ని విమర్శించి గద్దె దిగిన నవాజ్ షరీఫ్ దానికి ప్రీతిపాత్రుడయ్యాడు. సైన్యానికి, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఇమ్రాన్ కటకటాలు లెక్కపెట్టవలసి వచ్చింది. అతన్ని గద్దె దింపి, కేసులు పెట్టి, శిక్షలు వేసి జైల్లోకి నెట్టడం వెనక సైన్యం ఉన్నదని పాకిస్తాన్ ప్రజలకు తెలుసు. చివరకు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి బలమైన వ్యవస్థలు కూడా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించి ఆయన పార్టీని చిన్నాభిన్నం చేసి కనీసం ఎన్నికల్లో పాల్గొననివ్వని సంగతి తెలిసిందే. బద్ధశత్రువులైన భుట్టోలు, షరీఫ్లు చేతులు కలిపి సైన్యం ఆశీస్సులతో పాలన చేసుకుంటున్నారు. ఇమ్రాన్ జైలు నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తే తమకు ప్రమాదమన్న భయం సైన్యాన్ని, షరీఫ్ సోదరులను పీడిస్తోంది. ఎన్నికలు నిర్వహించాలన్న ఇమ్రాన్ డిమాండ్కు వారు ఇప్పట్లో అంగీకరించరు. ఎంతమంది కార్యకర్తలనైనా బలిపెట్టి జైలు నుంచి బయటకు రావాలన్నది ఇమ్రాన్ లక్ష్యం. పాకిస్తాన్ హింస సమీప కాలంలో ముగిసే సూచనలు కనబడటం లేదు.